స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఒక లెటర్ టీఆర్ఎస్ పార్టీకి పంపించింది. ఆ లెటర్లో ఏముందంటే టీఆర్ఎస్ పార్టీ మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. దాదాపు 700కు పైగా అభ్యంతరాలు అనేవి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద వచ్చాయి. సో ఈ పేరుని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా సమాచారం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏంటంటే టీఆర్ఎస్ అనేది గతంలో మాకు ఉన్నటువంటి పేరు, మేము టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నాం. అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఒక సెంటిమెంట్ అనేది ఉంది. కేసీఆర్ గారికి ఉద్యమం నడిపించినటువంటి వాళ్ళకి టీఆర్ఎస్ పేరుతో ఒక మంచి అనుబంధం అనేది ఉంది. సో ఇప్పుడు మేము భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరును వేరే వాళ్లకు కేటాయిస్తే ప్రజల్లో ఒక గందరగోళం ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొకటి, నిబంధనల ప్రకారం కూడా ఏదైనా ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు పేరు మార్చుకున్నా లేకపోతే ఆ పార్టీ వేరే పార్టీలో విలీనమైనా సరే 10 సంవత్సరాల వరకు ఆ పేరును వేరొకరికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని టీఆర్ఎస్ని 10 సంవత్సరాల వరకు మేము ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చామో అప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు ఈ పేరుని వేరొకళ్ళకి కేటాయించకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెళ్ళాయి. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక పార్టీ నుంచి కూడా సేమ్ అభ్యంతరాలు వచ్చాయి. సో వీటన్నిటినీ కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుని 15 రోజుల్లోగా మీరు ఈ టీఆర్ఎస్ పేరు కాకుండా మరొక 3 ప్రత్యామ్నాయ పేర్లు అందించాల్సిందిగా అందులో కోరినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 15 రోజుల్లోగా మీ నుంచి ఎటువంటి స్పందన రాకపోతే కనుక మీరు టీఆర్ఎస్ పార్టీని ఓకే చేయాలని చెప్పి ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నారో, మా పార్టీ పేరు టీఆర్ఎస్గా మీరు పరిగణలోకి తీసుకుని ఈ పేరును మాకు కేటాయించాలని చెప్పి ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఆ దరఖాస్తుని మేము రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 2 వారాలు లేదా 15 రోజుల్లో టీఆర్ఎస్ పేరు బదులు ఇంకొక 3 పేర్లను ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ పేరు ఇస్తారు, తర్వాత సెకండ్ ప్రయారిటీ కింద ఏ పేరు సూచిస్తారు, మూడో ప్రయారిటీ కింద ఏంటిది అనేది ఈ మరొక 3 పేర్లను ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి పంపించినటువంటి ఆ లేఖలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కల్వకుంట్ల కవిత దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరొక ప్రత్యామ్నాయటువంటి 3 పేర్లు ఇస్తారా? లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ పూర్తిగా బీఆర్ఎస్గా మారిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ప్రాంతీయ పార్టీ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పేరుతో ఇంకొక పార్టీ లేదు కాబట్టి ఇది మాకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, మా హక్కులకు నిజంగా భంగం కలిగించే పరిస్థితి ఉంటుంది, ఇది మాకు ఇవ్వాల్సిందే, లేదంటే కనుక లీగల్గా మేము ఫైట్ చేస్తాం, మేము కోర్టులకు వెళ్ళి ఈ టీఆర్ఎస్ పేరు మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కవిత భావిస్తారా? లేదంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్టుగా వేరే 3 ప్రత్యామ్నాయమైనటువంటి పేర్లను పంపిస్తారన్నది కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి ఆఫీసులో ఈరోజు ఏమైనా ప్రెస్ మీట్ పెడతారని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్గా కూడా కల్వకుంట్ల కవిత తీసుకున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళు అనౌన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద చాలా రకాల విమర్శలు వచ్చినాయి. అసలు తెలంగాణ ఉద్యమం నడిపించిందే టీఆర్ఎస్ అనే పేరుతో. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ను పూర్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసేశారు. ఆ సెంటిమెంట్ని పూర్తిగా వదిలేసుకున్నారు. తెలంగాణ ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దూరం చేసుకున్నారో అందుకే ఆ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అందుకే 2023లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి కనీసం ఒక్క స్థానం కూడా రాలేదు. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా సరే బీఆర్ఎస్కి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయంటే తెలంగాణ సెంటిమెంట్ని వదిలేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులకి ఈ పార్టీ పూర్తిగా ద్రోహం చేసినటువంటి పార్టీగా మిగిలిపోయింది. అందుకే తెలంగాణ ప్రజలు ఆదరించట్లేదు అని చెప్పి కల్వకుంట్ల కవిత కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా లీడర్స్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంట్ని పుణికి పుచ్చుకోవాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సేనతోనే టీఆర్ఎస్తోనే మేము ముందుకు వస్తాం, అసలైనటువంటి టీఆర్ఎస్ మాది, తెలంగాణ రాష్ట్ర సేనగా మేము భవిష్యత్తులో గొప్ప పోరాటాలు చేసి అధికారంలోకి వస్తామని చెప్పి చాలా బలంగా కవితక్క కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
సో కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. అఫీషియల్గా ఆ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లెటర్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. దీని మీద లీగల్ టీంతో సమీక్ష చేయబోయే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీంతో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్లై ఇవ్వాలా, లేకపోతే నేరుగా కోర్టుకి పోయి టీఆర్ఎస్ పేరు మీద ఫైట్ చేయాలా అన్నదానికి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ జరగబోతుంది ఇంటర్నల్గా లీగల్ టీంతో. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారా ఈ పేరుకు సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 700కు పైగా ఫిర్యాదుల్లో దాదాపు 600కు పైగా ఫిర్యాదులు కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక భయం పట్టుకుంది. ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అనే పేరుని అనౌన్స్ చేశారో అప్పుడే బీఆర్ఎస్కి భయం పట్టుకుంది. ఎందుకంటే మన టీఆర్ఎస్ మనం గతంలో కూడా చూసాం, కేటీఆర్ కావచ్చు, ఇంకా చాలామంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి కూడా, బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ పేరు మళ్ళీ రావాలి, మన టీఆర్ఎస్ మనకు ఉంటేనే మళ్ళీ మనం ప్రజల్లోకి బలంగా వెళ్ళగలం, మళ్ళీ మనం గెలవగలం అన్నటువంటి ఆ సెంటిమెంట్ భావన కార్యకర్తల నుంచి కూడా విపరీతమైనటువంటి ఫోర్సు పార్టీ ఆ అగ్రనాయకత్వం మీద ఉంది కాబట్టి కేటీఆర్ కూడా ఒకసారి స్పందించారు. సో ఏం ఆలోచిస్తున్నాం, ఒకవేళ మారొచ్చు, కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అని కేటీఆర్ ఒక సందర్భంలో అన్నారు. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, టీఆర్ఎస్ అనే పేరు మీద దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి, లేదంటే కనుక వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూడాలి. సో ఈ రెండింటి మీద చాలా బలంగా బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి అన్ని ఫిర్యాదులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏం చేయబోతున్నారు? కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారా, లేకపోతే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేస్తారా అన్నది ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఒకవేళ ఈరోజు ప్రెస్ మీట్ పెడితే కనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మీద నిప్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళి ఒక భయం పట్టుకుంది కాబట్టి మా టీఆర్ఎస్ మీద కుట్రపూరితంగా వ్యవహరించారు కేటీఆర్, మా పేరు మేము పెట్టుకున్నటువంటి పేరుని మాకు రానియకుండా భయంతో ఒక కుట్ర చేశారు అని ఏమైనా మాట్లాడతారా, లేదంటే కనుక మౌనంగానే ఉండి లీగల్గా ఫైట్ చేస్తారన్నది ఈరోజు సాయంత్రం వరకు తేలే అవకాశం ఉంది.